కొత్తిమీర, పుదీనా, తులసి ఆకుల జ్యూస్ గుప్పుడంతా కొత్తిమీర, అలాగే దాంతోపాటు పుదీనా గుప్పుడంతా తీసుకున్నాను. దాంతోపాటు తులసి ఆకు అయితే కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను. అన్నీ కలిపి ఒక చెమ్ముడైతే నీళ్ళు పోసుకున్నాను. పోసిన తర్వాత అలా చిటికి వేస్తే మాత్రం జ్యూస్ రెడీ అయిపోయింది. అలా మంచిగా వడగట్టుకున్న జ్యూస్ అయితే నేను ఒక గాజు సీసాలు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అయితే నేనైతే తేనె వేసుకున్నాను. అంటే తేనె వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అలాగే నిమ్మరసం అయితే నేను ఒక దెబ్బ అయితే అలా పిండుకున్నాను. షుగర్ ఉన్న వాళ్ళైతే చక్కెర అయితే వేసుకోకండి, తేనె అయితే వేసుకోండి. ఇలా జ్యూస్ అయితే సిద్ధంగా రెడీ అయిపోయింది. ఇది ఎంతగానో ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి. చాలా బాగుందండి. కొత్తిమీర, పుదీనా, తులసాకు ఇలా జ్యూస్ తీసుకోవడం ద్వారా మనకి ఎన్నో ప్రయోజనాలు, అంటే వందల ప్రయోజనాలు అయితే మనకైతే ఉన్నాయి. సో మనకి హెయిర్స్ ఇంకా కింద బట్టనేల వరకు మంచి అన్ని మనలో ఉన్న చిన్న చిన్న జబ్బులన్నీ పారిపోతాయి. హెల్తీగా ఉండొచ్చు, మొత్తం గ్రోత్గా ఉండడానికి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. సో నేనైతే మంచి యాక్టివిటీగా ఎనర్జీగా ఉంటాను, అయితే రెగ్యులర్గా అయితే ఎనర్జీగా ఉంటాను. ఎందుకంటే మార్నింగ్ నేను యోగా సూర్య నమస్కారాలు అన్నీ చేసిన తర్వాత, ప్రాణాయామం చేసిన తర్వాతే నేను మార్నింగ్ అయితే తీసుకుంటాను జ్యూస్ అది. అలాగే సాయంకాలం వచ్చేసి మునగాకు, కరివేపాకు అయితే జ్యూస్ తీసుకుంటాను. మీరు కూడా అలవాటు చేసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మంచి మంచి వీడియోలతో నేను పెడుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే 10 మందికి, అంటే మీ ఒక ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, చాలా వరకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.